ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని గణపరిచి ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన సమయాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుపటి బాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాద పండు బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతా ఉన్నాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించబడును గాక. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో నీ కృపచాటను మమ్మల్ని దాచిపెట్టి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించగల చక్కటి ధన్యత అందరికీ అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. నీ కృపాతిశయం మేడలు చూపిస్తున్నందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ కృపచేత జరిగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నావు. మంచి నాయన ఆధ్యాత్మిక స్థితిని అనేక మందిలో నెలకొల్పుతున్నావు. స్తోత్రాలు. నిశ్చితమైతే ఈ దినం కూడా నడిపించి కృపలో భద్రపరచు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి ఈ మాట మనందరికీ చాలా సుపరిచితమైన మాట. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ఈ మూడు చాలా సందర్భాల్లో అనేక సార్లు అనేక మంది దైవజనుల ద్వారా మనం వింటూ ఉన్నాం. మనము ఎప్పుడైతే శరీర క్రియలలో లక్ష్యం ఉంచుతామో, శరీర క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉంటామో, ఆ సమయంలో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును పోగొట్టుకుంటాము అనే విషయాన్ని చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాలి. మన హృదయాలలో రెండు, లోకానుసారమైనటువంటి విధానము మరియు ఆత్మీయత, ఈ రెండు ఒకదానిదొకటి అనుక్షణం కూడా విభేదిస్తూనే ఉంటాయి. వీటి పోరాటము ఎడతెగక కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా మనము బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయవచ్చు, క్రైస్తవ సంబంధమైన అన్ని నిబంధనలు పాటించవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి కోరికలు, అవి కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించిన కోరికలు ఎప్పుడైతే త్రోసిపుచ్చమో, ఎప్పుడైతే వాటికి దూరంగా ఉండమో, మన జీవితంలో ఆత్మ నడిపింపులకు ఏమాత్రం కూడా మనం లోపడడానికి ఇష్టపడం. మన పాప స్వభావమును తుడిచివేయలేము, కానీ జీవము గల ఆత్మ ద్వారా దీని నుండి మనం విమోచించబడదు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనలో ఉన్నటువంటి పాత అంతరంగ పురుషుడు చనిపోయాడని చెప్పి ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మనం క్రీస్తులో ఉన్నామంటే మన పాత మనిషి ఏం చేశాడు? చచ్చిపోయాడు, లేడు అనే విషయాన్ని అప్పుడప్పుడు చేసే ధ్యానం కంటే ఇది మిన్నైంది. ఇది అనుక్షణం మన నడవడికపై నుంచినటువంటి జాగ్రత్తపై ఆధారపడుతుంది. ఇలాంటి లోపలి అంతరంగిక విజయము మనకు వెలువడినటువంటి యుద్ధాలలో పోరాడడానికి మూలాధారం అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించకుండా వాటిని వ్యతిరేకించిన వారికే ఉత్తమము, అనుకూలము, పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదైతే ఉందో అది తెలియచేయబడుతున్న విషయాన్ని మనం గమనించాలి. దానిని ఇసుమంతైనా ఎదిరించకుండా లోకానుసారమైనటువంటి ప్రవాహము వెంబడి కొట్టుకొని పోవడాన్ని ఎంచుకునేవారు దాన్ని ఒప్పుకున్నా లేకపోయినా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారే ఉన్నారనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా లోకానుసారమైన మార్గము దేవుని చిత్తానికి అనుకూలంగా ఎన్నటికీ ఉండదు, నడవడానికి ఇష్టపడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, లోకమంతా కూడా దుష్టుని ఉందని మనం ఎరుగుదాం. ఈ విషయాన్ని మొదటి శతాబ్దంలో ఒక అపోస్తలుడైనటువంటి వ్యక్తి రాశాడు. దీన్ని బట్టి అవినీతి యొక్క లోతు, లంచగొండితనం యొక్క ఎత్తు, ఆ దుష్టత్వం యొక్క వెడల్పుతో
శతాబ్దాల తరబడి ప్రపంచం తనంతట తానే ఎలా తిరుగుతుందో ఒకసారి ఊహించండి. ఇక ముందు కూడా దాని తీవ్రత అనే దానిని ఊహించడం చాలా కష్టం ప్రియులారా. లోక సంబంధమైన వాటి మీద వ్యామోహము, మోజు అనేది ఆత్మీయతకు చాలా విరుద్ధమైనది. ఇది మనల్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు కూడా దేవుని ప్రేమను వ్యతిరేకించేటువంటి విధంగా చేసి ఆయనకు మనల్ని నిజమైన శత్రువులుగా చేస్తుందన్న విషయాన్ని చాలా సందర్భాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. లోకంలో మనం ఏమీ సంపాదించుకోకూడదని, వాటిని అనుభవింపకూడదని కాదు. కానీ ప్రశ్న ఏంటనంటే వాటిని మనం కలిగి ఉన్నామా లేక అవి మనలను కలిగి ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మాత్రం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ లోక సంబంధం వాటి యందు వ్యామోహం, ఏమంటే లోకముతో ఉన్నటువంటి బంధము, విడదీయనటువంటి సంబంధం ఖండించబడ్డాయి వాక్యంలో. మనము ఈ భూమి మీద ఆనందించే విషయంలో దేవుడు మన ఇష్టానికి ఎప్పుడు కూడా వ్యతిరేకి కాడండి. నువ్వు ఎప్పుడు నీరసంగానే ఉండు, ఎప్పుడు దుఃఖపడుతూ ఉండు అని చెప్పేవాడు కాదండి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలు విడిచిపెట్టాలని మనము పిలువబడినప్పుడు, లేదా అవి మన నుండి తీసివేయబడినప్పుడు మన భావావేశములనేవి ఎలా ఉంటాయి అనేదే మన విశ్వాస నిజమైన పరీక్ష. లోక సంబంధమైనటువంటి వాటిపై మన పట్టు ఎంత గట్టిగా ఉంటే దాన్ని విడిచిపెట్టి దేవుని మనలకు మనకు అంత కష్టంగా ఉంటుంది. అందుకే లోకంలో ఉన్నదంతా కూడా ఏం చెప్పాడు? శరీరాశ, నేత్రాశ, డేవటం, ఇవన్నీ కూడా ఆ తండ్రి వలన పుట్టినవి కాదు. ఏమాత్రము కొదువు లేకుండా మన ప్రాథమిక అవసరం తీర్చబడుతున్నప్పుడు, దేవుని యొక్క చిత్తములో మనం ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువ జీతం కొరకు కానీ, ఇంకా ఎక్కువ సౌకర్యం కొరకు కానీ ప్రార్థించడం అనే విషయం గురించి జాగ్రత్తగా కలిగి ఉండడం మంచిది. లోకం దేన్నైతే అవకాశంగా పిలుస్తుందో అది ఒకవేళ వలై ఉండొచ్చు. చాలామంది యొక్క లోకానుకున్న కోరిక ఈ విధంగా ఉంటుంది: నేను ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ దేవుని పనికి ఇవ్వగలను. అవి చాలామంది ఆర్థిక సంబంధమైన కోరికలను ఈ విధంగా సమర్థించుకునేటువంటి వారు ఉంటున్నారు. కానీ పాపం దేవుడు మాత్రం ఎప్పటి వల్లే కేవలము 10% 10% మాత్రమే అటువారిని పడుకుంటారు. కనుక ఉదయకాల సమయంలో లోకము మరియు ఆత్మీయత ఈ రెండిట్ల మధ్య విభేదం, ఈ రెండు మనం కలిసి చేసుకుంటానంటే అవదు. ఇప్పుడు వాక్యం చెప్తూ నువ్వు రెండు దారులు, పరలోకమా నరకమా, రెండిట్లు నడుస్తున్నట్టు అవ్వదు. ఏ దారి ఎంచుకుంటావు నీవు? ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యం నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న ఇది. కనుక లోక సంబంధమైన విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటి వైపు నడిస్తే తప్పకుండా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే ఇదిగో నాయన, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము అని అవి నీ వలన పుట్టినవి కాదు కనుక వాటి వైపు మా మనస్సు కానీ మా ఆలోచన ఉండకుండా నీ వలన పుట్టింది ఏదైతే ఉందో దానివైపే మా మనస్సు, ఆలోచన, నడవడికి ఉండి నిన్ను బట్టి ఆనంద కృప దయచేయమని వెత్తబడిన మాట వింటున్న బిడ్డలందరూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ఆత్మీయంగా దీవించి బలపరచు. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.